సత్యసాయిబాబా వారు చెబుతారు, పోస్ట్ మ్యాన్ లెటర్లు ఇస్తూ ఉంటాడట. ఒకళ్ళ ఇంట్లో లెటర్ ఇచ్చాడట, వాళ్ళు ఎగిరి గంతేస్తున్నారట. ఎందుకంటే వాళ్ళకి ఎవరో బాబు పుట్టాడనో లేదా కడుపుతో ఉన్న కోడలనో ఏదో వచ్చింది వార్త, సంతోషం వాళ్ళ ఇంట్లో. ఇంకోళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంకేం గంతేస్తారు, ఏదో ఉద్యోగం వచ్చిందనో వీసా వచ్చిందనో ఏదో. ఇంకోళ్ళు బేరమని ఏడ్చారట. వీళ్ళు ఆనందం, ఎందుకంటే వాళ్ళు ఎవరు చచ్చిపోయారు. వీడు ఏడవటానికి కానీ వాడు ఆనందపడటానికి కానీ పోస్ట్ మ్యాన్ ఎలా కారణం కాదు, అలాగే శని అనేటువంటి ఆయన కారణం కాదు. లేదండి శని ఈ గ్రహం ఈ ఇంట్లో ఉన్నాడు నాకు గడిలో జాతక చక్రంలో, కాబట్టే ఇప్పుడు నాకు ఇలా నడుస్తూ ఉంది, ఇంకోటికి ఎందుకు ఆ గడిలో లేడు అని అడిగారు మాస్టర్ గారు. నీకే ఎందుకు అక్కడ ఉన్నాడు అంటే నువ్వు అది చేస్తున్నావు కాబట్టి అది నీకు ఇవ్వాలి కాబట్టి అక్కడ ఉన్నాడు. అందువల్ల శని దుష్టుడు కాదు, మనం విధం పని చేసుకుని వాడి దుష్టుడు అంటే ఎట్లా? అది ఎట్లాంటిది అంటే మన నానా గడ్డి తిని అప్పుడు ఒకసారి ఆపరేషన్ చేయాలిట అని అంటే వాడు కోస్తూ ఉంటే దుర్మార్గుడు డాక్టర్ కోసాడండి అంటే అందరికీ కోస్తున్నాడా? అక్కడ ఆయన ఎలా దుర్మార్గుడు కాదో అక్కడ ఆపరేషన్ చేయకపోతే మనకి డేంజరు. మాస్టర్ గారు చెప్తారు, నరకం అనేటువంటి స్థితి కూడా ఎందుకు ఏర్పాటు జరిగింది అంటే నరకానుభవం అనేటువంటి అనుభవం కూడా భాగవతంలో నరక వర్ణన ఉంటుంది. మరి భాగవతం అంటే భక్తుల చరిత్ర లేదా భగవంతుడి యొక్క గుణగణాలు భక్తుల చరిత్రలో వర్ణించినది. అవి బాగానే ఉంది, మంచిదే. మరి నరకలోక వర్ణన ఎందుకండి? నరకం అన్నప్పుడు బాధ కదా, ఆ బాధలో నుంచి మనం ఏం జరుగుతుందట, అసలు అదృష్టం బాధ వల్లే అంటుంది 100%. అంతకు మించిన అదృష్టం లేదు. పెయిన్ వల్ల ఏం జరుగుతుంది అంటే దాని నుంచి ఎలా బయటపడదామని సాధన మొదలయ్యేది అప్పుడు, తరించేదే అప్పుడు అన్నది. అందుకని మనం తరించడానికి కారణం కాబట్టే నరకలోక వర్ణనం కూడా భాగవతంలో చోటు ఉన్నది అని చెప్పారు.